తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్ల పెంపును అంటే ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామన్న పెన్షన్ను వెంటనే పెంచాలని అంతర్నేత్ర ఒక వీడియో ద్వారా డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో పెట్టిన మరుసటి రోజే తెలంగాణ మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయడం అనేది జరిగింది. వారు ఏమని డిమాండ్ చేశారంటే, మీరు పెంచుతామన్నటువంటి ఆసరా పెన్షన్లను వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను వెంటనే పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయినా కానీ ఆసరా పెన్షన్లను ఎందుకు పెంచడం లేదని వారు ప్రశ్నించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆసరా పెన్షన్లను పెంచారని, దీనితో పాటుగా 3 నెలల బకాయిలను కూడా రిలీజ్ చేశారని, ఇదే మాదిరిగా తెలంగాణలో కూడా ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ 6 నెలల బకాయిలను కలుపుకొని అంటే 12,000, ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి 4,000, టోటల్గా ఈ వృద్ధులకు 16,000 రూపాయల పెన్షన్ను రిలీజ్ చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇదే మాదిరిగా వికలాంగుల పెన్షన్ను కూడా 6 నెలల బకాయిలతో కలిపి జూన్ నెల పెన్షన్ను రిలీజ్ చేయాలని వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరిగింది. దీనికి కౌంటర్గా మనకు ఇక్కడ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారు అంటే, మేము తెలంగాణ ప్రజల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాము కానీ ఆంధ్ర ప్రజల ఆలోచనలను పరిగణలోకి తీసుకోము అని వారు ప్రకటించారు. శ్రీధర్ బాబు గారు ఇక్కడ పేద ప్రజల ఆలోచన అనేది ఒకే మాదిరిగా ఉంటుంది, అది ఆంధ్ర ప్రజల, తెలంగాణ ప్రజల, ఒడిశా ప్రజల, కేరళ ప్రజల అనేది కాదు. పేద ప్రజల ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. అక్కడే ఆలోచన ఇక్కడ ఆలోచన అని చెప్పకుండా, కాలం వెళ్ళదీయకుండా మీరిచ్చినటువంటి ఈ పెన్షన్ పెంపుదలకు సంబంధించినటువంటి హామీని నిలబెట్టుకోండి. వెంటనే ఈ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచండి, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచండి. మేబీ ఈరోజు క్యాబినెట్ సమావేశం అనేది నిర్వహించడం అనేది జరుగుతుందని మీరే చెప్పారు. ఈ క్యాబినెట్ సమావేశంలోనైనా ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచుతారు అన్న నిర్ణయాన్ని వెలువర్చండి. ధన్యవాదాలు.